హే! హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేటప్పటికి టమాటా ఎగ్ మసాలా కర్రీ అండి. చికెన్ ఫ్లేవర్ లాగే ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్‌లో చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఎగ్స్ అనేది ఇలా బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. టమాటా ముక్కల్ని ఇలా పీసెస్ కట్ చేసేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఈ పేస్ట్ వచ్చేటప్పటికి కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫైనల్‌గా కొత్తిమీర కట్ట. ముందుగా కాగుతున్న ఆయిల్‌లో ఈ పేస్ట్ వేసుకొని 15 మినిట్స్ దాకా బాగా బ్రౌనిష్‌గా వచ్చేదాకా వేయించుకోవాలి. లేకుంటే పచ్చి వాసన వస్తుందండి. అది బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి అవి ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్డ్ అవ్వనివ్వండి. తర్వాత కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి ఒక 15 మినిట్స్. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం అనేది నేను యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసుకొని కొన్ని టీ గ్లాస్ అంత వాటర్ అనేది యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా పొంగుతున్నప్పుడు మనం ముందుగా పెట్టుకున్న గుడ్లు అనేది ఘాట్లు పెట్టుకొని దాంట్లో వదిలేసుకోండి. దాన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడుకుతూ ఉండాలి ఒక 15 మినిట్స్ దాకా. ఆ తర్వాత మనకి ఫ్లేవర్ రావాలి అనుకుంటే ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. అది నేను ఒక టేబుల్ స్పూన్ అనేది వేసేసాను. అదంతా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసేసుకొని ఇంకొక 10 మినిట్స్ ఆగిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర అనేది గార్నిష్‌కి చేసుకోండి. ఇంకొక 5 మినిట్స్ అట్లాగే ఉడకనివ్వండి కర్రీ అనేది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన టమాటా ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలాంటి రెసిపీస్ మరిన్ని మన పేజీలో వస్తూనే ఉంటాయి. వెంటనే వెళ్ళిపోయి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.